2019లో తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కాబోయే సీఎం అని ప్రగాఢంగా ప్రజలు విశ్వసిస్తున్నారు. వాస్తవం ఏంటంటే చంద్రబాబు నాయుడు చేసిన ఏ హామీని నెరవేర్చలేదు. 2014లో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక్క పథకం కూడా ప్రజలకు అది సరిగా నెరవేర్చలేదు. డ్వాక్రా రుణమాఫీ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఏది సక్రమంగా అమలు చేసిన దాఖలాలు లేవు. ప్రజలను గత కాలమంతా మోసం చేశాడు చంద్రబాబు, మోసం చేశాడు. ఇక ప్రజలు నమ్మే స్థితిలో ఆయన లేరు. ఇప్పుడు ఇటీవల మళ్ళీ 4.5 సంవత్సరాలు మరి బీజేపీతో అంటగాగాడు. ప్రత్యేక హోదా అవసరం లేదన్నాడు. ఈరోజు మళ్ళీ హోదా కావాలంటున్నాడు. కాబట్టి ఈ మోసపూరితమైన వాగ్దానాలను ప్రజలు విశ్వసించరు. ఈసారి చంద్రబాబు ఓటమి ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అవుతారని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నవరత్నాల ద్వారా ప్రజలకి ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేయడానికి మధ్యాహ్నం 2 గంటలకి స్పీచ్ ఇస్తారు. ఈ చంద్రబాబు నాయుడు మోసాలు మరీ రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి సార్. ఇది ప్రజలు బాగా గమనిస్తున్నారు. మరి నెల్లూరు సిటీలో అయితే నారాయణ ఓటుకి 5,000 అనేది ఇప్పుడే బేరం పెట్టేస్తున్నాడు. చిత్తుగా ఓడిస్తాం సార్ మేము. అది కాసుకొని ఉన్నాం మేము. దానివల్ల ఏంటంటే మీరు డబ్బులతో కేవలం గెలవాలలేరు, ప్రజానీకాన్ని డబ్బులతో మీరు గెలవలేరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం చేస్తాం, 100% చేస్తాం. ఇక్కడ చంద్రబాబు చేసే పనులకి ప్రజలు బాగా గమనిస్తూ ఉన్నారు. ఆయన చేసే పనులు ఓట్లు తొలగించడం కానీ, రైతు రుణమాఫీ ఏం చేశాడు, డ్వాక్రా మహిళకి ఏం చేశాడు, ఎవరికి ఏం చేయలే. జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు. సరైన తీర్పు ప్రజలు తీర్పిస్తున్నారు, సరైన బుద్ధి చెప్తారు. ఆయన 10-50 ఇచ్చినా కానీ, మనిషికి 50,000 ఇచ్చినా కానీ ఎవరు ఓట్లు వేయరు. ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, 10 సారి ఎవరు నమ్మరు. ఈసారి సరైన బుద్ధి చెప్తారు, ప్రజల తీర్పులు సరైన బుద్ధి చెప్తారు. దాంట్లో తిరుగేం లేదు. జగన్మోహన్ రెడ్డి 120 నుంచి 130 సీట్లతో సీఎం అవుతున్నాడు. దానికి తిరిగే లేదు. తథ్యం 100% దాంట్లో. అది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.